వెల్కమ్ టు ట్రెడిషనల్ తెలుగు వ్లాగ్స్. మీరు చూస్తున్నారు కదా, నెహ్రూ జూలాజికల్ పార్క్ వచ్చేసాం మనము. ఇక్కడ మీకు హైదరాబాద్లో ఫస్ట్ మీకు ఎంట్రన్స్ అయిన తర్వాత మీకు బయట అయితే స్మాల్ షాపింగ్ అయితే ఉంటుందండి. ఈవెన్ సమ్మర్ కాబట్టి మనకి క్యాప్స్ ఇంకా ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కూడా మనకి స్టార్టింగ్లోనే చాలా చిన్న చిన్న షాప్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఎంట్రన్స్లోనే మనకి టికెట్ కౌంటర్ అయితే కనిపిస్తుంది అండ్ మనకి ప్రైజెస్ అయితే కూడా కనిపిస్తాయండి. సో మనకి పెద్దవాళ్ళకైతే 100 రూపీస్, కిడ్స్ అయితే 50 రూపీస్ ఉంటుంది ఎంట్రన్స్ ఫీజ్ అనేది. సో ఇందులోనే మళ్ళీ మీరు కెమెరా షూటింగ్స్ ఇవన్నీ చేయాలి అనుకుంటే, వీడియో ఫోటోగ్రఫీ ఇవన్నీ చేయాలంటే ప్రైజెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో మనము టికెట్ తీసుకున్న తర్వాత సో వాళ్ళు బ్యాగ్స్ అయితే చెక్ చేస్తారు. చెక్ చేసి లోపలికైతే మనల్ని పంపిస్తారండి. మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి స్టార్టింగ్లోనే మీకు ఇక్కడ ఒక ఆర్చ్ కింద కనిపిస్తుంది కదండి. సో అక్కడ చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడి నుంచే కూడా మనకి బ్యాటరీ కార్స్ అయితే అవైలబుల్. చిన్నపిల్లలున్నా పెద్దవాళ్ళున్నా కూడా ఈ బ్యాటరీ కార్స్లో మనకి ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి మనల్ని డ్రాప్ చేస్తూ ఉంటారు. సో స్టార్టింగ్ ఎంటర్ అయిన తర్వాత మనం మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఎంటర్ అయిన తర్వాత మీకు రైట్ సైడ్లోకి వెళ్తే మనకి స్టార్టింగ్ అనేది, పార్క్ స్టార్టింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ నుంచే కూడా మనం బ్యాటరీ కార్ టికెట్ తీసుకుంటే ఇక్కడ నుంచి కూడా మనం వెళ్ళచ్చు. ఇక్కడ మ్యాప్ కనిపిస్తుంది కదా మీకు, మనం ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కొన్ని పాయింట్స్ దగ్గర మనకి మ్యాప్స్ ఉంటాయండి. సో ఏ ప్లేస్లో ఏమున్నాయి, ఏ ప్లేస్లో ఏ యానిమల్స్ ఉన్నాయి అనేది మనకి ఐడియా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఇక్కడైతే యానిమల్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి స్నేక్ యానిమల్స్ పార్క్ ఇది. సో ఇందులో కూడా అన్ని చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మనం స్నేక్స్ అయితే చూస్తాం అన్నమాట. కనిపిస్తుంది కదా. సో మళ్ళీ ఇక్కడ మనం సెపరేట్గా టికెట్ తీసుకోవాల్సి ఉంటుందండి. అది తీసుకుని మళ్ళీ మనము ఎంటర్ అయితే అవుతాం. ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ అసలు మొత్తం మనం చూడలేని, ఇప్పటివరకు చూడలేని స్నేక్స్ అయితే మొత్తం చాలా డిఫరెంట్ స్నేక్స్ అయితే ఉంటాయండి. సో డిఫరెంట్ కంట్రీస్లో ఉండే స్నేక్స్ అన్నీ కూడా మనము ఇక్కడ చూస్తాం అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది కొండ చిలువ. సో కొండ చిలువే కాదండి, ఇంకా వివిధ రకాల స్నేక్స్ కూడా, పాములు కూడా మీకు అన్నీ కూడా ఈ వీడియోలో కనిపిస్తాయి. సో సమ్మర్లో అయితే మ్యాక్సిమం మార్నింగే వెళ్తే కనుక మనము అన్నీ మొత్తం పార్క్ అంతా కవర్ చేయడానికి, అన్నీ స్లోగా చూసుకోవడానికి టైం అయితే ఉంటుందండి. సో సమ్మర్లో పిల్లలకి బయటికి ఎలాగా తీసుకువెళ్ళమని గొడవ చేస్తూ ఉంటారు కదా. సో జూ పార్క్ తీసుకొస్తే వాళ్ళు కూడా అన్ని యానిమల్స్ని లైవ్గా చూస్తారు. సో వాళ్ళకి నాలెడ్జ్ వైజ్ కూడా వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది ఇలా జూ పార్క్ తీసుకురావడం వల్ల. చూస్తున్నారు కదా, కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకి గ్లాసెస్ లోపల ఉంటాయండి. సో మనము ఇప్పుడు వీటికే కాదు, ఈవెన్ మంకీస్ కావచ్చు, వేటికైనా కూడా ఫుడ్ అయితే మనం ఏమి ఇవ్వకూడదండి. వాళ్ళంతా కూడా జూ పార్క్ వాళ్ళు ఎప్పటికప్పుడు వాటికి యానిమల్స్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఫుడ్ అనేది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా తాబేళ్ళు, చూసారండి. ఇక్కడ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఈ తాబేలు టార్టాయిస్లు అయితే మనం చూస్తాము. సో అది అయిన తర్వాత మీరు బయటకు వస్తే ఇక్కడ పాయింట్ 1 అండి. ఇక్కడ చూసారా బ్యాటరీ కార్స్ ఉన్నాయి. ఎవరైతే టికెట్ తీసుకున్నారో బ్యాటరీ కార్స్ వాళ్ళు మాత్రమే ఈ బ్యాటరీ కార్స్ ఎక్కడానికి ఉంటుందండి. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక పాయింట్కి, ఇంకొక యానిమల్ స్పాట్కి మళ్ళీ డ్రాప్ చేస్తారు అన్నమాట. కొంతమంది ఇది తీసుకోలేని వాళ్ళు బై వాక్ నడుచుకుంటానే, వాళ్ళు స్లోగా నడుచుకుంటానే ఇంకొక పాయింట్కి రీచ్ అవుతారు అన్నమాట. సో ఇది టికెట్ కూడా పర్ పర్సన్ మనకి ఒకరికి 120 రూపీస్ ఉంటుందండి బ్యాటరీ కార్ ఛార్జెస్.
ఎవరైతే పిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం పెద్దలు ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఈ బ్యాటరీ కార్స్ ఎక్కడం వల్ల వాళ్ళకి ఈవెన్ సమ్మర్ కదండి, ఎండలో అంతసేపు నడవలేరు కాబట్టి సో ఈ బ్యాటరీ కార్లో వెళ్ళడం వల్ల వాళ్ళకి అలసట అనేది కూడా ఉండదు. సో చూస్తున్నారు కదా ఇక్కడ డక్స్. సో మనం మొత్తం ఎంటైర్ పార్క్ అంతా కూడా వెళ్తూ ఉంటే ఏదో ఒక యానిమల్ కనిపిస్తూనే ఉంటాయండి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే అవి లైవ్గా చూస్తాం కదా యానిమల్స్ అనేవి. సో ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు కదండి, ఎలిఫెంట్స్ ఉంటాయి. ఎలిఫెంట్స్ దగ్గర ఏంటంటే మనకి లాస్ట్ పాయింట్ అండి, ఇది లాస్ట్ పాయింట్లో మనకి సఫారీ రైడ్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో ఎవరు ఈ పార్క్ విజిట్ చేసినా కూడా సఫారీ రైడ్ అనేది మిస్ అవ్వద్దండి. ఇది మనకి 2 ఉంటాయి, ఒకటి నాన్ ఏసీ బస్సు ఉంటుంది, ఒకటి ఏసీ బస్సు ఉంటుంది. ఏసీ బస్ అయితే మనకి 150 రూపీస్ పర్ పర్సన్ పడుతుంది, నాన్ ఏసీ అయితే 100 రూపీస్ పడుతుంది అన్నమాట. ఇక్కడ ఏంటి అంటే మనకి ఫారెస్ట్లోకి తీసుకెళ్తారు. ఈ రైడ్ వచ్చేసి మనకి 20 మినిట్స్ ఉంటుందండి. ఈ 20 మినిట్స్ కూడా మనకు లైవ్ అవన్నీ ఫారెస్ట్లో యానిమల్స్, ఈ వైల్డ్ యానిమల్స్ అన్నీ కూడా ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. సో మనం అవన్నిటినీ కూడా లైవ్గా చూస్తాం. సో పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారండి. సఫారీ రైడ్ అయితే ఎవరు వెళ్ళినా కూడా జూ పార్క్కి ఈ సఫారీ రైడ్ అయితే మిస్ అవ్వద్దు. చూస్తున్నారు కదా యానిమల్స్ అవి కనిపిస్తున్నాయి కదా లైవ్గా. సో ఈ ఫారెస్ట్లో ఏంటంటే అవి ఫ్రీగా తిరుగుతూ ఉంటాయండి. సో సఫారీ రైడ్ అనేది మనకు ఓన్లీ 20 మినిట్సే ఉంటుంది. సో 20 మినిట్స్ అయిన తర్వాత ఒకవేళ మనం బ్యాటరీ కార్ అయితే మళ్ళీ మనల్ని స్టార్టింగ్ పాయింట్కి తీసుకొచ్చేస్తారు. లేదు అంటే మీరు నడుచుకుంటా కూడా మీరు స్టార్టింగ్ పాయింట్కి రావచ్చు. సో ఈ రైడ్స్లోనే మనకి ట్రైన్ రైడ్ కూడా ఉంటుందండి. కిడ్స్ కూడా బాగా ఇష్టపడతారు. సో ఈ ట్రైన్లో ఏంటంటే ఈ ట్రైన్లో వెళ్తూ కూడా మనము ఈ పార్క్లో ఉన్న యానిమల్స్ అవన్నీ కూడా చూస్తూ ఉండొచ్చు అన్నమాట.